నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారు. కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కృతజ్ఞతా యాత్ర. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు హోమ్ ఎక్స్పో క్రెడాయ్ రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడి. శిరస్త్రాణం ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి వద్దు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సూచన. ఆదిరెడ్డి జోలికొస్తే నాలుక చీరేస్తా. ఖబర్దార్ మాజీ ఎంపీ భరత్ పై టీడీపీ నాయకుల ఆగ్రహం. గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని, అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకు రావాలన్నారు. జగన్ పాలనలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు, అవకతవకలు జరిగాయన్నారు. సర్వేరాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవాలి అన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు. ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించాలని అధికారులకు సీఎం సూచించారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మానవతా స్పర్శ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. సో మాలో కానీ మా మంత్రివర్గ సభ, మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కనుక ఉండుంటాయి, మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్
ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. ఇటీవల మేము ఎప్పుడు ఇలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడూ నేను చూడలేదు. మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని. రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. విలేజ్లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం, రీసైక్లింగ్ పెట్టాం, అవన్నీ కూడా డిస్మాండిల్ చేశారు. అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం. మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్, కమ్యూనిటీ లాజిస్టిక్స్, విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి, ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి, ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్స్ రేటుగా రోడ్లు వేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం, పోర్ట్ డెవలప్ చేయడం, రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలదో చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, ఫైనల్గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ. ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఒకప్పుడు చేయాలంటే చేయలేము, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏది కావాలంటే అది చేసే అవకాశం ఉంది. అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది. మీ ముందుండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం. కాబట్టి ముందుకు పోవాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ధర్మాసనానికి కృతజ్ఞతలు చెబుతున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమకు అండగా ఉన్నారన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ స్వార్థ ప్రయోజనాలతో మాలలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మాలా మాదిగలతో పాటు 59 ఉపకులాలు అభివృద్ధి చెందాలని గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని, ఇప్పటికీ పలు కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. అయితే తమ సోదరుడే అనుకున్న జీవి హర్షకుమార్ దీన్ని వ్యతిరేకించడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంటనే కేబినెట్ని సమావేశపరిచి తీర్మానం చేసి సుప్రీం తీర్పుకి అనుగుణంగా వర్గీకరణ జీవోని అమలు చేయాలని కోరారు. చంద్రబాబుకి కృతజ్ఞత తెలియజేస్తూ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆగస్టు 16 నుంచి యాత్ర చేస్తామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజుమాదిగా మాట్లాడుతూ ఈ తీర్పుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారని, అయితే మాజీ సీఎం జగన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని, డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ఆర్సీపీ పెట్టారా అనే సందేహం కలుగుతోందన్నారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొబ్బిలి వెంకటరాజు, జిల్లా అధ్యక్షుడు బల్లంకుల రాజు, టీడీపీ ఎస్సీ సెల్ సిటీ అధ్యక్షుడు చాపల చినరాజు, రాష్ట్ర నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు, ప్రతిపాటి రాంబాబు, మర్రి శోభన్ బాబు, బల్లంకుల చింటూ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారే మాదిగల పక్షాన నిలబడింది, సామాజిక న్యాయం పక్షాన నిలబడింది నారా చంద్రబాబు నాయుడు గారే.
ఎందుకనంటే ఈ జాతి అడుగంటి పోయింది, అన్ని రంగాల్లో నష్టపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జనరామ్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు మాదిగ అనుబంధ కులాలు కూడా ఇప్పటివరకు అందలేదు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాల్సిందేనని నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే అందులో మాదిగలకి 14 సీట్లు ఇచ్చి ఇవాళ సామాజిక న్యాయం పాటించింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ విషయంలో కోర్టుల్లో కూడా మాకు తలవంపులు వచ్చినప్పుడు మాకు అండగా నిలబడింది. ఆ రోజుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకు సామాజిక న్యాయం చేసి 25,000 ఉద్యోగాలు రావడానికి కారణం ఇది నారా చంద్రబాబు నాయుడు గారే. అందుకోసమే ఈ రోజున హిందూపురం నుంచి, అంటే ఈ నెల ఆగస్టు 16వ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్ర పెడతా ఉన్నాం. ఈ కృతజ్ఞత యాత్రలో అందరూ కూడా కలిసి అన్నదమ్ములాగా కలిసి వస్తే ఈ రాష్ట్రంలో ఎవరి వాటా వాళ్ళు పొందొచ్చని కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకోసమే ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం. వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి వెంటనే ఆ జీవోని అమలుపరచాలని, ఏదైతే సుప్రీం న్యాయస్థానంలో వచ్చిందో ఆ జీవోని యథాతథంగా ఇక్కడ అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్రని కొనసాగిస్తూ ఉంటాం. అదే సందర్భంలో పేరున ఇవాళ ఈ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల దగ్గర నుంచి మొదలుకొని అందరూ త్యాగాలు, అందరి కృషి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ యాత్రని సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరుతూ, మరి ముఖ్యంగా మాల సోదరులు కూడా మా అన్నదమ్ములే, వాళ్ళు బయట వాళ్ళు కాదు, మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడ చేయలేదు, అందరం కలిసి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే పెద్దన్న పాత్ర హర్షకుమార్ను పోషించమని మేము అడుగుతా ఉన్నాం. దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలాగా మాదిగలు, ఉపకులాల ప్రజలు, రెల్లి కుల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు. ఇందులో అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుపై నోరు మెదకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా అని మేము అడుగుతా ఉన్నాం. ఇండియాలో ఉన్న మా మాదిగ జాతికి సహకరించిన అన్ని పార్టీల వారికి మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏపీఎంఆర్పిఎస్లో మరి వెంకటేశ్వరరావు చేసిన 3 నెలలకు ఒకసారి విజయవాడలో ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టి, నెలకు ఒకసారి అయినా 3 నెలలకు ఒకసారి అయినా పెట్టి ఉద్యమ ఆశయాల కోసం నా ఎంఆర్పిఎస్ నాయకులకి, కార్యకర్తలను ఉద్దేశించి బలోపేతం చేయటం ఏంటి, ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమై ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలో పంజాబ్ వారితో కలిసి ఏపీఎంఆర్పిఎస్, తెలంగాణ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ మరి 25 మంది 30 మంది లాయర్ గారిని పెట్టి అక్కడ ఈ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారు. వీర వెంకటేశ్వరరావు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇళ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు క్రెడాయి రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడించింది. స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్థానిక ప్రెస్ క్లబ్లో క్రెడాయి రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా మురళి, జాయింట్ సెక్రటరీ వెలుమూరి భీమశంకర్రావు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 25 ఏళ్లుగా క్రెడాయి పనిచేస్తోందని, దేశవ్యాప్తంగా చాప్టర్లు కలిగి ఉన్నాయని చెప్పారు. రాజమహేంద్రవరం క్రెడాయిలో 94 మంది సభ్యులున్నారని, అందరూ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని అనుకునే వాళ్ల కోసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 4 ఎక్స్పోలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నామని, రోజుకి 20,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఎక్స్పోలో బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, అపార్ట్మెంట్లు కొనుగోలు, అవసరమైన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు, ఇలా అన్ని విభాగాలు అందుబాటులో ఉంటాయని, గంటకు లక్కీ డిప్ నిర్వహిస్తామని చెప్పారు. చివరి రోజున బంపర్ డ్రా తీస్తామని వివరించారు. మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, రామకృష్ణ, సుమంత్, శేఖర్, పూడి శ్రీనివాసరావు, అజయ్, రవిప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.
క్రెడే హోమ్ ఎక్స్పో మా క్రెడే తరఫున ఇది రాజమండ్రిలో 5th టైం చేస్తామండి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేస్తామండి. మా క్రెడే అనేది ఇది ఇంటర్నేషనల్ బాడీ అండి. ఈ బాడీ నేషనల్ వైడ్గా ఇది స్టార్ట్ చేసి 25 years అయిందండి. అలాగే ఈ హోమ్ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, మార్కెట్లో ఉన్న రకరకాల ప్రొడక్ట్స్ గురించి అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. వాళ్ళ ప్రొడక్ట్ని ఎగ్జిబిట్ చేయాలన్నా, ఒక కొత్త ప్రోడక్ట్ ఏదన్నా మార్కెట్లోకి వచ్చినా సైమల్టేనియస్గా రెడీ టు ఇన్ కానీ, కొత్తగా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కానీ, లేఅవుట్స్ కానీ అందరికీ కూడా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, రీసెంట్గా ఇండివిజువల్గా కట్టుకున్న వాళ్ళకైనా సరే అన్నీ కూడా ఈజీగా ఇక్కడికి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హోమ్ అన్నట్టుగా అందరికీ కూడా ఇక్కడికి వస్తే అన్ని రకాల గృహాలంకారానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే అవుతాయండి. ఇది 3 days ఉంటుందండి. సెప్టెంబర్ 13, 14, 15 అండి. ఈ 3 days ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 విజిటర్స్ వస్తారండి. మా ఎక్స్పో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి హౌస్ కట్టుకునే వాళ్ళకి కానీ, అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కానీ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే అక్కడ బిల్డర్స్ ఉంటారు, పెయింటర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, ఫర్నిచర్, మొత్తం వల్ల చాలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. కడై 4 సార్లు కడై హోమ్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. 4 సార్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత సక్సెస్ఫుల్గా జరిగిన హోమ్ ఎక్స్పో కడై రాజమండ్రి హోమ్ ఎక్స్పో. 10,000 నుంచి 15,000 మధ్యలో లాస్ట్ 4 years కూడా జరిగిన డిస్టెన్స్ రావడం జరిగింది. ఈసారి మేము 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తారని మేము అంచనా వేస్తున్నాము. మా ఎక్స్పోలో స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకుని, ఇంటీరియర్ చేసుకుని, హోమ్ అప్లయన్సెస్ కొనుక్కునే వారికి, బ్యాంక్ లోన్స్ తీసుకునే వాళ్ళకి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుందండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, లోకల్ వెండర్స్, ఇంటీరియర్స్, డిజైనర్స్, బిల్డర్స్, ఇంటికి కావాల్సిన అన్ని వర్గాల వాళ్ళు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుంది. కడై రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకంగా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి హోమ్ ఎక్స్పో, ఇది ఆల్రెడీ గతంలో 4 హోమ్ ఎక్స్పోలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఇది 5th హోమ్ ఎక్స్పో వచ్చే సెప్టెంబర్ 13, 14, 15 తారీఖుల్లో స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో, జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుకూరి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే కస్టమర్ గురించి, లేదు సొంతంగా ఇల్లు కట్టుకోలేము, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకునే కస్టమర్కి కానీ, వాళ్ళకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి, అనేక మార్పులు వస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా అప్డేటెడ్గా మా కన్జ్యూమర్స్ ముందు ఉంచడమే ఈ యొక్క హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే తర్వాత ఫర్నిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫర్నిషింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండర్ వన్ రూఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హోమ్ ఎక్స్పో ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వాహన చోదకులు హెల్మెట్ ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి అత్యంత ఆవేదన కలిగించే అంశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వాహన చోదకులందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలని ఆయన సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు శిరస్త్రాణం అనగా హెల్మెట్, సీటు, బెల్ట్ ధారణపై ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్న చట్టాల పట్ల అవగాహన సదస్సులని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హెల్మెట్ ధారణపై తాండవ యోగేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో హెల్మెట్ ధారణపై ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 3,703 మోటార్ వెహికల్ వాహన ప్రమాదాలు జరిగితే అందులో 3,047 మంది మరణించడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల అనుసారం డిఎల్ఎస్ఏ ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆగస్టు 4వ తేదీ నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేపట్టేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలవడం జరిగిందన్నారు. శిరస్త్రాణం ధరించకపోతే అంటే హెల్మెట్ ధరించకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన ఆవేదనకు గురై తాండవ యోగేష్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో విచారణ సందర్భంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వారి ధర్మాసనమై ఉండగా ప్రతిరోజు కూడా అన్ని సంస్థల ద్వారా శిరస్త్రాణం ధరించాలి కంపల్సరీ చేయటం జరిగింది. దాని మీద జిల్లా న్యాయ సేవా సంస్థ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి న్యాయ సేవా సంస్థల వారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ బయటపడుతున్నాయని, విచారణలో అన్నీ తేలతాయని, ఆయన త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం తథ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా, దాస్యం ప్రసాద్, ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి మాట్లాడారు. భరత్రాం ఇంకా ఇలాగే రాజకీయాల్లో వ్యవహరిస్తే ఆయన తిరిగే పరిస్థితులు ఉండవని, ఇప్పటికే ఆయన వెంట తిరిగిన నాయకులతో పాటు కార్యక్రమాలు కూడా పార్టీకి దూరమయ్యాయన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారన్నారు. వారిపై ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం నాలుక చీరేస్తామంటూ హెచ్చరించారు. ఆయన వెనుతిరిగి ప్రగల్భాలు పలికిన పాలికా శ్రీను, చిట్టూరి ప్రవీణ్ చౌదరి తదితరులు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఇష్టమొచ్చినట్లుగా ఇసుక దోచేసి అక్రమాలకు పాల్పడి అదే అలవాటుగా తమ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీలో ఆవ భూముల్లో అవినీతిపై ప్రస్తావించారని, దానిపై విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. వైసీపీల టీడీపీకి కక్ష సాధింపు చేసే అలవాటు లేదన్నారు. ఆర్యపురం బ్యాంకులో అవినీతి చేసిన 1,70,00,000 తిరిగి కక్కిస్తామని, దీనిలో భరత్ వాటా ఎంతో తేల్చాలని బుడ్డిగ రవి డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చాపల చినరాజు, కరగాని వేణు, మల్ల వెంకటరాజు, బంగారు నాగేశ్వరరావు, బేసరి చిన్ని, బషీర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి బ్యాంక్ ఎలక్షన్స్లో భరత్రాం గారి పాత్ర ఏంటి? ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇక్కడ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఉండి మీరు ఎందుకు మీ తరఫు నుంచి ఏ ఒక్క క్యాండిడేట్ని కూడా బ్యాంక్ తరఫున నిలబెట్టలేకపోయారు? మీరు అంటే మీ పట్ల మీ యొక్క కార్యకర్తలకి నమ్మకం పోయింది. మీ తరఫున ఎవరిని కూడా మీరు ఏమి చేయలేకపోయారు, అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు. కనీసం అక్కడ కూడా మీ ఫోటో లేదు. మీ ప్యానల్ నుంచి పోటీ చేసినటువంటి మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్యానల్ ఉంది, ఎక్కడా కూడా మీ ముద్ర కనిపించలేదు, మీరు మాట్లాడలేదు. అలాగే గత 5 సంవత్సరాల్లో మీకు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించేటటువంటి దమ్ము, ధైర్యం కూడా లేక వాటిని వాయిదా వేస్తూ వచ్చారు. దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించలేకపోయారు? అలాగే 2023లో జరిగినటువంటి సాధారణ మహాజన సభలో బ్యాంకు గిఫ్ట్ల విషయంలో బ్యాంకుకి గిఫ్ట్లు పంచిపెట్టేటటువంటి సంప్రదాయం ఉంది. దానికి సంబంధించి ఆ పాలకవర్గం వరకు చూస్తారు. మీరు ఆ పాలకవర్గాన్ని పక్కన పెట్టి నాసిరకం గిఫ్ట్లని, నాసిరకం ప్లాస్టిక్లను మీరు కొనుగోలు చేసి మీరు పంచడం జరిగింది. అందులో మీ వాటా ఎంత అని మేము అడుగుతా ఉన్నాం. బ్యాంకు పాలకవర్గం నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు మీద జరిగినటువంటి గతంలో మీ హయాంలో మీ ప్రోత్సాహంతో బ్యాంకులో జరిగినటువంటి అవకతవకలు అన్నిటి మీద కూడా విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. మేము మొన్ననే బ్యాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి గౌరవప్రదంగా సంబంధిత మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ మీటింగ్లో కూడా మేము ఈ యొక్క విషయాలు ప్రస్తావించడం జరిగింది.
దీనికి సంబంధించి బ్యాంకులో ఏమేమైతే అవకతవకలు జరిగాయో వాటినన్నిటి మీద కూడా శాఖాపరమైనటువంటి విచారణ చేపడతామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా హామీ ఇచ్చున్నారు. ఇలా తగలడిపోయింది ప్రచార రథం. నైట్ ఏ రకంగా దీన్ని దహనం చేశారు? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇంకా ఇది మర్చిపోకుండానే అప్పుడే దాడులు, ఎదురు దాడులు యువ నాయకులు మా ఎమ్మెల్యే గారి మీద. మీరు అర్థం చేసుకోండి. మీరు ముందు చర్యల్లో జాగ్రత్తగా మీరు ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా ముందుకు పోవాలో అర్థం చేసుకోండి. ఆవ భూముల్లో ఉన్న అవినీతి బయటికి తీస్తూ ఉన్నారు. మా యువ నాయకులు వాసు గారు మొన్న ఎమ్మెల్యేలో గళం విప్పారు. మీరు చూసే ఉంటారు ఏ రకంగా మాట్లాడారో. ఆవ భూముల కోసం కానీ, టిట్కో ఇళ్ళ కోసం కానీ వారు మాట్లాడితే చంద్రబాబు గారు చలించిపోయి దానికోసం ఈ పేద ప్రజలకు అందరికీ కూడా ఏం చేయాలనే ఆలోచనతో ఒక రాజమండ్రి లాంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చేలాగా, కొంచెం విలేజ్ లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా 3 సెంట్ల భూమి ఇచ్చేలాగా 2.5 కోట్ల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి 1,50,000 రూపాయలు దానికి జాయింట్ ఫండ్ ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆదిరెడ్డి వాసు గారు పేకాట కలుపుని నడుపుతున్నారా? వాసిరెడ్డి శ్రీకాంత్ అలియా గుర్రం గౌతమ్, ఇలా ఐడియా ఉన్నారా నీకు? నీ అనుచరులు 2019 నుంచి 2024 వరకు కూడా రాజమహేంద్రవరంలో పేకాట నడిపే వాళ్ళకి నువ్వు అడ్డాగా నిలబడ్డావు. వీళ్ళిద్దరికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు పేకాట క్లబ్ల కోసం, పేకాట దందాల కోసము. చేసిందంతా నువ్వు చేస్తావు 2019 నుంచి 24 వరకు. నువ్వు చేయలేని నీచుపు పనులు అంటూ లేవు, చేస్తూ పోయావు. అధికారులను చేతిలో పెట్టుకుంటూ వ్యవస్థను పక్కదోవలు పెట్టించి నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ నీ చేతికి నీకు అధికారం ఉంది కదా ఏది పడితే చేసుకుంటూ పోయావు. నీ మీద చర్యలు చేసుకోవాలి ముందుగానే. నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు చేసిన దౌర్జన్యాలకు, నువ్వు అక్రమంగా సంపాదించిన రాజమహేంద్రవరాన్ని ఏదైతే అభివృద్ధి పేరుతో దోచుకున్న విధానాన్ని నీ మీద చర్యలు తీసుకుని నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి. వ్యానులో తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్న 443.86 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమాచారం ప్రకారం రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై 0 పాయింట్ వద్ద బొమ్మూరు పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను తూర్పు జోన్ ఇన్ఛార్జ్ సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. దివాన్ చెరువు 0 పాయింట్ సమీపంలో నిలిపి ఉంచిన ఓ డీసీఎం వ్యాన్ను తనిఖీ చేయగా వెనుక తొట్టి కింద ప్రత్యేకంగా అమర్చిన ఓ బాక్సులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పుదుచ్చేరి ప్రాంతానికి చెందిన వ్యాన్ చోదకుడు దివాకర్ను విచారించగా మురారి వద్ద మరొక వ్యక్తితో కలిసి గంజాయిని లోడ్ చేసుకుని తమిళనాడు బయలుదేరినట్లు చెప్పాడు. గంజాయితో పాటు వ్యాను 2 చరవాణులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. గంజాయి అమ్మకాలు వినియోగాన్ని నిరోధించడానికి అన్ని విధాల ప్రతిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నగర శివారు, నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, సాధువులు ఉండే ప్రాంతాల్లో, నగరంలో ఇప్పటికే గుర్తించిన పలు ప్రాంతాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు చేపట్టేందుకు పోలీసింగ్ బలోపేతం చేశామన్నారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఎండి ఉమర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిత్యం ప్రజల రాకపోకలతో ఎంతో రద్దీగా ఉన్న ప్రాంతమైన జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్ నుంచి షెల్టన్ హోటల్ జంక్షన్ వరకు ఉన్న బీటీ రోడ్ పునరుద్ధరణ పనులను 80 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1500 మీటర్ల నిడివి గల బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. నిత్యం ప్రజలు తమ అవసరాల నిమిత్తం జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్ నుంచి హోటల్ జంక్షన్ వరకు గల రహదారి మార్గాన వస్తుంటారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా గాలికి వదిలేశారని, దీనివల్ల ద్విచక్ర వాహన చోదకులు ఈ మార్గం గుండా వెళ్లాలి అంటే అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడేవారన్నారు. ఈ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యను పరిగణలోకి తీసుకుని అదేవిధంగా రోడ్డు పెద్ద గుంతలు పడటంతో వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించి పనులు చేపట్టామన్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీపీ పాండురంగారావు, ఈఈ ఆర్వీఎస్ శేషగిరిరావు, డిఈఈ డిఎస్ ప్రకాశ్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రద్దీ ఉన్న ప్రాంతం ఇది. జాగృతి నుంచి షెల్టన్ వరకు, సేలం నోకరాజు గారి డౌన్ బొల్లేని షెల్టన్
అధ్వానమైన పరిస్థితిలో ఉంది. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఎందుకు మొదలు పెట్టలేదు? కంబాల చెరువు కట్టున్నారు, అక్కర్లేని చోట్ల రోడ్లు వేసుకుని ఉన్నారు, డివైడర్లు చేశారు. అభివృద్ధికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వ్యతిరేకం కాదని చెప్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు మొదలెట్టలేదంటే 25% రాలేదు కదా. మాకు ఇక్కడ కక్కుర్తులు లేవు కాబట్టి వెంటనే శాంక్షన్ చేయించాం. తక్షణమే వర్క్ మొదలు పెట్టమన్నాం. మేము కొన్ని సందర్భాల్లో వార్డు విజిట్లు వచ్చినప్పుడు ఆ గొట్టుల్లో పడిపోయి మా కళ్ళ ఎదురుకుండా కొంతమంది పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అదృష్టశాత్తు అక్కడ పడిపోవడం, పక్కనే బోల్నేన్లో అడ్మిట్ అవడం. ఆ పరిస్థితులన్నీ ఇంకా ఉండవు. ఈ రోడ్డుని రేపించే మొదలు పెడతా ఉన్నారు. ప్రకృతి కాస్త సహకరిస్తే త్వరగతిన పూర్తి చేయమని కూడా కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సూత్రప్రాయంగా దానికి కూడా ఆయన శాంక్షన్ చేసి ఉన్నారు. 5 అన్న క్యాంటీన్ కూడా దగ్గరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చి నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం అతి తక్కువ ధర 5 రూపాయలకే 3 కోట్ల కలిపి 15 రూపాయలకి అందించే బాధ్యత జనసేన, బీజేపీ, టీడీపీ తీసుకుంటామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆశీర్వదించండి. అనేకమైన ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి తెలుసు. అనుభవం కలిగిన వ్యక్తి ఉన్నారు ముఖ్యమంత్రిగా. కేంద్రంతో మాట్లాడి తెచ్చే శక్తి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్రం మెండైన అవకాశాలు మనకు కల్పిస్తా ఉంది, అన్ని విధాలుగా సహకరిస్తా ఉంది. ముందు ప్రజలు ఇవన్నీ అవగాహన చేసుకుని ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. బొమ్మూరు నేతాజీ నగర్లో తూర్పుగోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ ఛాంపియన్షిప్ 2023-24 పవర్ లిఫ్టింగ్ పోటీలు విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయని, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు. 150 కోట్ల జనాభాలో ఇంత తక్కువ క్రీడాకారులు ఉండడం బాధాకరం అని పేర్కొన్నారు. క్రీడాకారులకు కిట్స్, ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పించవలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆటల్లో అందరూ రాణించాలని కోరారు. ఆడపిల్లలు కూడా ఆటల్లో రాణిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ క్రీడా పోటీలలో మన విజేతలను గుర్తు చేశారు. అక్కడ స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకుని డ్రైనేజ్, వీధి దీపాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఫ్లైఓవర్ వద్ద రాజమహేంద్రవరం మున్సిపాలిటీ, రూరల్ కలిసే చోట వీధి దీపాలు వేస్తామని తెలిపారు. రూరల్ ఎంపీడీఓడి శ్రీనివాస్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, పార్టీ నాయకులు భీమరశెట్టి రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసారెడ్డి, కామిని ప్రసాద్ చౌదరి, కామిని భాస్కర్ రావు, సాయి పవర్ జిమ్ నిర్వాహకులు, పవర్ లిఫ్టింగ్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి డివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంలో రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2047 పై వెలగపూడిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పై వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇన్ఛార్జ్ జేసీ నరసింహులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఏజీ జయలక్ష్మి ప్రారంభ సందేశం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక బొమ్మూరులోని కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి వర్చువల్ ద్వారా కమిషనర్ కేతన్ గార్గ్, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఖనిజ సంపదను, సహజ వనరులపై, సెకండరీ సెక్టార్ మౌలిక సదుపాయాలపై, మానవ వనరులు, సామాజిక రంగం, సంక్షేమం, వైద్యారోగ్య రంగం, పట్టణ గ్రామీణాభివృద్ధి, సేవారంగం, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల పనితీరుపై, తదుపరి శాంతి భద్రతలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రణాళికలను వివరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారు. కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కృతజ్ఞతా యాత్ర. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు హోమ్ ఎక్స్పో క్రెడాయ్ రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడి. శిరస్త్రాణం ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి వద్దు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సూచన.
ఆదిరెడ్డి జోలికొస్తే నాలుక చీరేస్తా ఖబర్దార్ మాజీ ఎంపీ భరత్పై టీడీపీ నాయకుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.